వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన నాయకుడు ద్రోణంరాజు. రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్. దేవాదాయ శాఖ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించాలి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. యువగలం విజయోత్సవ సభను విజయవంతం చేయండి. వేడుకలలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం దగా చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇక మనం ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే, ఉత్తరాంధ్ర రాజకీయాలపై చెరిగిన ముద్ర వేసిన నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ 91వ జయంతిని పురస్కరించుకుని సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇక తన రాజకీయ చతురతతోని బలమైన నాయకుడిగా ఎదిగారని, ఒక పొలిటికల్ యూనివర్సిటీ వంటి వారిని కొంతమంది ఆయన శిష్యరికంలో రాజకీయ నాయకులుగా ఎదిగి ఇక నేడు పలు పదవుల్లో ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మనవడు శ్రీ వాత్సవ్తో పాటు పలువురు పాల్గొన్నారు. సత్సంబంధాలు కానీ లేదా నాన్న స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారిని తన సొంత బిడ్డలా చేరదీసి తన రాజకీయ ఎదుగుదలకు ఆయన చేసినటువంటి కృషి మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కానీ లేదా అనేక మంది నాయకులకు కానీ స్ఫూర్తిగా నిలబడినటువంటి పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారు. సో మరి రానటువంటి కాలంలో ఆయన ఆలోచనలకి ఆయన ఆశయాల కోసం అందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి దానికి, ఈ ప్రాంత అభివృద్ధికి కానీ ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి వారు అనేక సందర్భాల్లో మనకు తెలుసు. అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వారు పడినటువంటి తపన, పోలవరంకి సంబంధించి అనేక సందర్భాల్లో వారు రాజశేఖర రెడ్డి గారితో వారికి ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ లేదా అప్పుడు దేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహరావు గారితో ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ మనందరం కూడా తెలుసు. రానటువంటి కాలంలో మరి వారి వారసులుగా మరి పెద్దలు ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు గడిచినటువంటి కోవిడ్ సమయంలో మన అందరూ కూడా విడిచి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూసాం. మరి తప్పకుండా కుటుంబానికి ఇప్పుడు సోదరుడు శ్రీవాత్సవ్ ఒక యువకుడిగా పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారు, ద్రోణంరాజు శ్రీనివాసరావు గారి తాలూకా నాయకత్వాన్ని, వారి ఆశయాల్ని కొనసాగించేటువంటి దానికి తను కూడా ప్రజా జీవితాన్ని ఎంచుకొని ఈరోజు ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ, గౌరవ ప్రజాప్రతినిధులు కానీ శ్రీవాత్సవ్కి తోడుగా ఉండి తన నాయకత్వాన్ని అలాగే ద్రోణంరాజు సత్యనారాయణ గారి తాలూకా ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం తప్పకుండా అందరూ సహకరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారికి ఘనమైనటువంటి నివాళులు మరి ఆయన జయంతి సందర్భంగా నాయకత్వం అంతా కూడా ఆయన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాము. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్ర విశ్వవిద్యాలయము వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో బిజినెస్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆంధ్రప్రదేశ్ జీడీపీ రేట్లో ముందంజలో ఉందని, గ్రామీణ స్థాయి నుంచి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామనేసి ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కి చెందిన పలువురు సభ్యులు పాల్గొన్నారు. సార్ ఆంధ్ర ఐటీ మినిస్టర్ గుడివాడ అందరూ కూడా స్టేజ్ మీదకి వస్తే ఒకసారి లైట్ ల్యాంప్ చేద్దాము. సో Dear students, all of these achievements are results and committed work of Professor P.V.G.D. Prasad Reddy with the people and the Vizag
is excellent. So we always enjoy when we come here. Way back in 2016 అనుకుంటే in Chicago. I was there in Chicago. తర్వాత 1 or 2 times రావాలనుకున్నప్పటికీ కోవిడ్ ఇష్యూస్ వల్ల కానీ లేదా దానికి ముందు ఎలక్షన్స్ దీనివల్ల కానీ మీతో కలిసేటువంటి అవకాశం రాలేదు. బట్ ఆన్ దిస్ బిజినెస్ ఫోరం ఆంధ్రాకి అమెరికాకి మధ్య ఉన్నటువంటి బిజినెస్ రిలేషన్షిప్స్ని మరింత పెంచాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేసినటువంటి ప్రయత్నం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉంది. మీతో కలిసి ట్రావెల్ చేయడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. చాలామంది తెలుసుకోవాల్సినటువంటి కొన్ని పాయింట్స్ కానీ ఇండస్ట్రియల్ గ్రోత్ రాష్ట్రంలో ఉంది అనేటువంటిది బహుశా విజువల్గా మీ ఎవరికి కనిపించి ఉండకపోవచ్చు. చాలామందిలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వెల్ఫేరే తప్ప డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్కడ కనబడట్లేదు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎవరి ముందు మాట్లాడినా ఏం చెప్పినా సరే ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే 2 ఇష్యూస్ లాస్ట్ 75 years స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున వెల్ఫేర్ ఎప్పుడు జరగల. ఆల్మోస్ట్ 2.5 lakh crores డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఉన్నటువంటి రాష్ట్రంలో అనేక మంది బిలో మిడిల్ క్లాస్ కానీ బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం సహకరించేటువంటి కార్యక్రమం ఎంతోమంది నోబెల్ లారెట్స్ కానీ చాలామంది చెప్పింది ఏంటంటే గవర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ హ్యూమన్ క్యాపిటల్ విల్ గ్రో ద స్టేట్స్ ఎకానమీ అనేటువంటిది అమర్త్య సెన్ లాంటి వారు కానీ లేదా రఘురామ్ రాజన్ లాంటి ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్స్ కానీ చాలామంది నోబెల్ లారెట్స్ కానీ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఎంతోమంది ఎకనామిక్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతును అందించాలని అధ్యక్ష అభ్యర్థి సీనియర్ జర్నలిస్టు ఎంఎన్ఆర్ వర్మ అన్నారు. ఇక మంగళవారం మద్దిపాలెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఎన్నికల మేనిఫెస్టోను ₹20 బాండ్ పేపర్ పై విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజేఎఫ్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది అర్హులైన సభ్యులందరికీ సభ్యత్వాలను అందిస్తామనేసి ఆయన అన్నారు. థ్యాంక్ యూ. సీరియల్ నెంబర్ ఉంటుంది సార్. పేరు రెడ్డి వెంకటరావు సీనియర్ అందరూ పేరుతారు. 520 ఇస్తారు. ఇంకేముంది అడగాల్సింది బాబు మీరు ఎక్కడైనా నన్ను సత్తా తీర్చేయచ్చు. దాంట్లో ఏం కరెక్షన్ చేసి పంపుతాను. చేశారు ఎప్పుడు మరి అదే కాదు. పుష్కర కాలం తర్వాత వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఎన్నికలు జరుగుతున్నాయి. సరే, మనం ప్రజాస్వామ్య పద్ధతిలో మీ అందరికీ తెలుసు, కార్యనిర్వాహక వ్యవస్థ, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ కూడా ఒక మీడియా వ్యవస్థ మీద ఆధారపడతాయి. ఈ మీడియా వ్యవస్థ కూడా ఈరోజు జర్నలిజం వేరు, జర్నలిస్ట్ వేరు. జర్నలిజం కొన్ని అధికార పార్టీకో, కొన్ని జర్నలిజం ప్రతిపక్ష పార్టీకో, ఇలా రాజకీయాల చుట్టే జర్నలిజం ఉన్న సందర్భాల్లో ఈ జర్నలిజం కోసం కీలకమైన చోదక శక్తిగా పనిచేసే పాత్రికేయుడు నలిగిపోతున్నాడు. పాత్రికేయుడికి సంక్షేమ చట్టాలు లేవు, పాత్రికేయుడికి కనీస వేతన చట్టాలు లేవు. చట్టాలన్నీ ఉన్నాయి, కానీ వర్తింపజేయడానికి తగినటువంటి అర్హత మన దగ్గర లేదు. మనం లేకపోతే ఈ సొసైటీకి చెవులై కళ్ళై పనిచేసేవాళ్ళు మనందరూ కలిసి ఉంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విశాఖ పోర్ట్ అవ్వచ్చు, స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, ఏదైతే 18 పరిశ్రమలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయో వాటన్నిటినీ కోఆపరేట్ చేసి వాటన్నిటి ద్వారా ₹1,00,00,000 మన జర్నలిస్టుకి కావాల్సిన వెల్ఫేర్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం చిత్తశుద్ధి. అందులో డెఫినెట్గా
మనం రాబోయే రోజుల్లో మన మిత్రులు చెప్పారు, సార్ ఏమైనా 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయినటువంటి జర్నలిస్ట్కి ఏమైనా పెన్షన్ లాంటిది. ఎస్, ప్రభుత్వం చేయడం లేదు, ఎక్కడో కొన్ని ప్రభుత్వాలు చేస్తాయి. అది 500, 1000 రూపాయల వేరు. అర్హత కలిగిన నిరుపేదైన జర్నలిస్ట్కి 60 సంవత్సరాల తర్వాత ఎందుకు పెన్షన్ ఇవ్వకూడదు? ఇలాంటి ప్రతిపాదన కన్సిడర్ చేద్దాం. సహకార రంగంలో కోఆపరేటివ్ లాంటిది కూడా మనం ప్రయత్నం చేద్దాం. హౌసింగ్ సంబంధించి కూడా చెప్తున్నారు మన వాళ్ళందరూ. పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం దగా చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. మంగళవారం విశాఖలోని గాదిరాజు ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఋషికొండను బోడికొండగా మార్చేశారనేసి, పేదలకు ఇళ్ల పేరుతో టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం రుణం తీసుకుంటే బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయనేసి అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షము బీజేపీ మాత్రమేననేసి, ప్రజల పక్షాన బీజేపీ మాత్రమే నిలబడుతుందనేసి ఆమె అన్నారు. రైల్వే జోన్ కార్యకలాపాలకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడము సరికాదనేసి పురంధేశ్వరి అన్నారు. ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి పెద్ద ఎత్తున దగ్గర వేలాది కోట్ల రూపాయల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ జిల్లాల యొక్క అభివృద్ధి కోసం కేటాయించిన డబ్బులు కావచ్చు, లేకపోతే చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ మేము ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. దానిలో భాగంగానే ఇవాళ విశాఖపట్నానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడికి రాకముందు దగ్గర 300 కోట్ల రూపాయలు, 290 కోట్ల రూపాయల మేరకు ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం జరుగుతుందో దాన్ని కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఏ మేరకు పనులు జరిగాయి, ఇంకా త్వరితగతిన ఎలా చేయించాలి, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేటువంటి అనేక విషయాల్ని అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి, మరి నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీతోటి సమీక్షించి రావడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం అభివృద్ధితోటి ఉన్నటువంటి అనుబంధం ఇవాళది నిన్నటిది కాదు. 1981వ సంవత్సరంలో మొట్టమొదటి మేయర్గా విశాఖపట్నం నుండి కార్పొరేషన్కి ఆనాడు మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ నుండి మరి రెడ్డి గారు, ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన మేయర్గా గెలిచినటువంటి సందర్భంలో అసలు విశాఖపట్నానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ రూపకల్పన వారి నాయకత్వంలో జరిగింది. కనుక విశాఖపట్నం అభివృద్ధికి మేము వారసులు అని చెప్పి ఒక రకంగా మేము చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ఏదైతే ఈ స్వర్ణ చతుర్భుజం అనేటువంటి, అంటే ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అనేటువంటి రోడ్ల కార్యక్రమంతో వారి హయాంలో ప్రవేశపెట్టారో, అది విశాఖపట్నంలో రోడ్లని కూడా 4 లేన్ల రోడ్లు చేసినటువంటి ఘనత కూడా వాజ్పేయి గారికే దక్కుతుంది. అంటే అప్పట్లో చాలా వరకు వారు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నేపథ్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బంది ఏదైతే ఉందో చాలా వరకు కూడా అది సడలింది అని చెప్పి చాలామంది చెప్పినటువంటి విషయం. కనుకనే మేము చాలా సగర్వంగా చెప్పుకుంటాం, విశాఖపట్నం అభివృద్ధితో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అనుబంధం ఇవాల్టిది నిన్నటిది కాదు, దశాబ్దాలు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా మంగళవారం మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. అనంతరం గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన పోలిపల్లి వద్ద జరగనున్న విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. 226 రోజులు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, 3 నెలల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వమేననేసి ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీలు దువ్వారావు, రామారావు, అశోక్ బాబు పాల్గొన్నారు. అయ్యా రికార్డ్ అవుతుంది ఆడియో. అరుస్తారు అలాగని కాదు, క్లియర్గా అరుపుతే సార్ అలా పెట్టండి సార్, ఇలా చూడండి. మన నందమూరి బాలకృష్ణ గారు కూడా హాజరవుతా ఉన్నారు.
మరి ఎలాగూ మొత్తం ఈ మీటింగ్ అన్నిటికీ కూడా కారణమైన లోకేష్ గారు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. నలుగురు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు మరియు లోకేష్ గారు నలుగురు ముఖ్యులుగా ఈ సభ జరగబోతా ఉంది. ఈ సభ నుంచే మొత్తం రేపు జరగబోయే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ ఇక్కడ ఎన్నికల శంఖారావం ఈ సభ నుంచే పూరించిపోతా ఉన్నారు. ఈ ప్రచారానికి ఇది ఒక శ్రీకారం చుట్టి ఇక్కడి నుంచి నాంది పలికి దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. 2013 ఎన్నికలకు ముందు 14 ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మీకోసం పాదయాత్ర సేమ్ అగనంపొడి అక్కడ కంక్లూడ్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టుకొని 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. మళ్ళీ ఆఫ్టర్ 10 years ఈరోజు హిస్టరీ రిపీట్ కాబోతా ఉంది. లోకేష్ గారి నాయకత్వంలో యువగళం కంప్లీట్ చేసుకొని అక్కడ సేమ్ ఏదైతే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ముగింపు చేశామో దాని పక్కనే దీన్ని కూడా ముగింపు చేస్తాం. సబ్బవరంలో ప్రభుత్వ భూముల కబ్జాలలోని ప్రధాన సూత్రధారి గొర్రె అచ్చెన్నాయుడు అనేసి ఎంపీటీసీ గొర్రె కృష్ణ చైతన్య ఆరోపించారు. ఇటువంటి భూ కబ్జాదారుడికి ఇక పెంబుర్తి ఎమ్మెల్యే అండగా ఉంటూ సబ్బవరంలోని కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారనేసి ఆయన అన్నారు. ఇక గొర్రె అచ్చెన్నాయుడు ఆయన సోదరులతో కలిసి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారనేసి ఎంపీటీసీ గొర్రె కృష్ణ చైతన్య ఇక మీడియాతో మాట్లాడారు. గొర్రెవారి పాలెంలోని ఎమ్మెల్యేలతో పాటు హౌసింగ్ అధికారులు 75 ఇళ్లను శాంక్షన్ చేస్తే ఆ పక్కనే మరికొన్ని ప్లాట్లను జేసీబీలతో చదును చేసి కబ్జా చేసిన ఘనత మీది కాదా అంటూ కృష్ణ చైతన్య ప్రశ్నించారు. సభవరం మెయిన్ రోడ్డు కాలువపై అనధికారికంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఇక సచివాలయం దానికి ఆనుకుని ప్రభుత్వ మద్యం దుకాణం పెట్టించడము ఎంతవరకు సమంజసం అనేసి ఆయన ప్రశ్నించారు. సబ్ డివిజన్ లేదు సార్. అది ఎస్సీ కులస్తులకు ఇచ్చారంటారు. అదే కరెక్ట్ చెప్పారు కాయకమాధరావు ఒకటి మాణిక్యాలరావు చెప్పి లేదండి. మీడియాగా ఉంటారు కదా. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు గొర్రె కృష్ణ చైతన్య. నేను సబ్బవరం 4కి ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మా నాన్నగారి పేరు గొర్రె అప్పలనాయుడు గారు. ఆయన సబ్బవరం పంచాయతీకి 3 పర్యాయాలు సర్పంచ్ కింద చేశారు మరియు కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుని కూడా చేయడం జరిగిందండి. నిన్న ప్రెస్ మీట్ చూడడం జరిగింది. 18 నెంబర్ వార్డు మెంబర్ గొర్రె అచ్చెన్నాయుడు గారిది. మరి ఆయన నేను గెలిచిన తర్వాత ఏం చేశారని చెప్పి ఆయన అడగడం జరిగిందండి. మరి నేను గెలిచి ఈ రోజుకి 2 సంవత్సరాల 2 నెలలు పూర్తిగా వస్తుంది. నేను సుమారుగా 9 లక్షల రూపాయల నిధులతో నేను నా గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం జరిగిందండి. నేను తెచ్చిన నిధులకి ఈ వర్క్ ఎస్టిమేషన్స్ మరియు నేను మొదలుపెట్టిన వర్కులకి ఆ రోజు మన సబ్బవరం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గారు బాదిరెడ్డి లక్ష్మణ్ గారే స్వయంగా వచ్చి నేను మొదలుపెట్టిన వర్కులకి ఆ రోజు ఆయన కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి. నేను మండల పరిషత్ నిధుల నుంచి సుమారుగా 4 లక్షలు తీసుకొచ్చి 2 లక్షలతో సీసీ రోడ్డు మరియు సీసీ కాలనీ నిర్మించడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు సబ్బవరం పంచాయతీ సర్పంచ్ దెడ్డిం ప్రసాద్ గారు ఆయన ఫండ్స్ ద్వారా 5 లక్షల ద్వారా నేను గంగిరెడ్ల కాలనీలో రోడ్లు మరియు కలవట్లు కూడా నిర్మించడం జరిగిందండి. మరి ఒక ప్రతిపక్షంలో ఉండి నేను ఈ 2 సంవత్సరాల్లోనే గెలిచిన మొదటి సంవత్సరంలోనే 9 లక్షల రూపాయల నిధులతో నేను రోడ్లు మరియు కాలువలు నిర్మిస్తే మరి నీ ప్రభుత్వం 5 సంవత్సరాలు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇక ధర్మ ప్రచార పరిషత్ వారి సూచనల మేరకు ధర్మ ప్రచార మహోత్సవాలను ప్రచార రథాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతాన్ని పలికారు. ఆలయ ఈవో కె శిరీష, ఆలయ చైర్మన్ కొల్లి సింహచం, అదేవిధంగా మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో పాటు పలువురు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు మంత్రులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీ ఎంఈ సురేష్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్న ధర్మ ప్రచార పరిషత్ అధ్యక్షులు చూడండి మేడం.
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలనేసి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. మంగళవారం ఉత్తర నియోజకవర్గంలో కొత్త ఫీచర్లతో అర్హులైన పేదలకు ఇక స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 లక్షల వరకు ఉన్న ఆరోగ్యశ్రీ వయో పరిమితిని 25 లక్షల వరకు పెంచారనేసి ప్రతి పేదవానికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వము పనిచేస్తుందనేసి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన తెలుసు ప్రజల వారి వేడి ఎట్లా ఉంటుంది, ప్రజలు ఎట్లా ఆదుకోవాలన్నటువంటి ఒక మంచి మనసున్న వ్యక్తి కాబట్టి ఇంకా ప్రజలు ఈ రకమైనటువంటి మన కన్వీనెన్సీ ఇవ్వాలి, నా పరిపాలనలో ఏదో ముద్ర ఉండాలి ప్రజల గురించి అది మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము కనిపించింది. ఇకపోతే విద్యా వైద్యము ఆరోగ్యము ఆయన మూడు అంటే 2 కళ్ళు మూడోది కూడా ఒక 10 లక్షల రూపాయల ఫీజు వరకు కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేయించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు మన అందరికీ కూడా తెలుసు పరిస్థితులు మారినాయి, వైద్యానికి సంబంధించి ఖర్చులు పెరిగిన ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలోనే ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనే కూడా లేనటువంటి విధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు హోల్డర్స్ ఉన్నారో వారికి 1000 రూపాయల ఫీజు సర్టిఫికేట్ ఇచ్చి 25 లక్షల రూపాయల ఫీజు వరకు కూడా ఈ రోజు నుంచి మీకు ఉచితంగా వైద్యం చేసే విధంగా ఎలాంటి ఇచ్చిన హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు 25 లక్షల రూపాయల ఖర్చు కూడా ఉచితంగా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్స్ లో కావచ్చు, ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ కార్డు చూపించి దానికి లబ్ధి చేకూరే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఆయనలో నిబద్ధత, ఆయనలో ఉన్న ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం, పేదవారికి అన్ని రంగాలను కూడా అభ్యున్నతి సాధించాలి. అభ్యున్నతి సాధించాలంటే మొదట ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకురావడం జరిగింది. రేపటి నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వ హయాంలో DPO ప్రాక్టీస్ వరకు ఇచ్చేవారు. కానీ ఇక్కడి నుంచి 5 లక్షల వరకు 5 లక్షల సంవత్సరానికి 5 లక్షల వరకు ఇంకా మన అందరికీ కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా మీ అందరికీ కూడా జీవీఎంసీ కౌన్సిల్లో మేయర్ అధికారాన్ని కొంతమంది షాడో మేయర్ల సూచనల మేరకు దుర్వినియోగపరుస్తున్నారనేసి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంతో ఆయన మాట్లాడుతూ నేను చేస్తున్న ఆరోపణలన్నీ ఆధారాలతో చేస్తున్నాననేసి జీర్ణించుకోలేకనే నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారనేసి ఆయన అన్నారు. ఇక నాపై ఏ స్టేషన్లో అయినా క్రిమినల్ కేసులు ఉన్నట్లు రుజువు చేస్తే తాను నగర బహిష్కరణ అవుతానని, అంతేకాని చేతకాని విమర్శలు చేయవద్దనేసి ఆయన అన్నారు. ఏర్పడినిచ్చి ఎప్పుడైతే కౌన్సిల్ సమావేశాలు మొదలైనయో ఆ కౌన్సిల్ సమావేశాల్లో ఇప్పటికీ సాధారణ సమావేశాలు 19 సమావేశాలు అయినాయి. ఇవాళకి 2.5 ఏళ్లుగా ఉన్నటువంటి మా కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ మీటింగ్లు ఒక 50 సమావేశాలు అయినాయి. ఈ మొత్తం సమావేశాల్లో ఏకపక్షంగా షాడో మేయర్ గారితో రాటిఫికేషన్ చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని 100 కోట్ల రూపాయలు విశాఖ ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బుల్ని డ్యూటీ చేసే విధంగా రాటిఫికేషన్ ద్వారా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సాధారణ సమావేశాల్లో 140 రాటిఫికేషన్లు చేశారు వీళ్ళు. అలాగే స్టాండింగ్ కమిటీలో 170 సమావేశాలని వీళ్ళు 170 అంశాలని రాటిఫై చేశారు. అంటే సుమారు ఈ 2.5 ఏళ్లలో 300 పైగా రాటిఫికేషన్ అంశాలు చేశారు గౌరవ మేయర్ గారు. కౌన్సిల్ సభ్యులకు తెలియకుండా ముందస్తు అనుమతులు ఇచ్చేశారు. ఇది ఒక ఎత్తు అయితే సాక్షాత్తు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే దస్పల్ల భూములు ఏవైతే ఉన్నాయో
ఆ దస్పల్ల భూముల వ్యవహారం మీద వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జీలు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిలు, అలాగే ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి, వీళ్ళందరూ కలిపి ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ భూములుగా మార్చేసి కాజేశారని చెప్పి మొట్టమొదటి నుంచి పోరాడుతూ ఉన్నాం. ఇది కాకుండా దస్పల్ల భూముల్లో టైటిల్ డీడ్ ఇప్పటికీ కూడా క్లియరెన్స్ లేకుండా ఏదైతే దస్పల్ల రాణి సాయిబా వాద్వాన్ పేరు మీద ఉన్నటువంటి టౌన్ సర్వే రికార్డుల్లో ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో వాళ్ళ వారసులు ఎవరో అసలు తెలియకుండా విశాఖలోని ఈస్ట్ నార్త్ సబ్ డివిజన్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు తక్షణమే ఛేదించినట్లుగా ఇక క్రైమ్ ఏడీసీపీ గంగాధర్ తెలిపారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టేషన్ పరిధిలోని దొంగలించిన ఆటోలనే క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారనేసి వీరిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామనేసి ఆయన తెలిపారు. విశాఖపట్నం సిటీ పరిధిలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ దొంగతనాలలో విశాఖపట్నం సిటీ క్రైమ్ పోలీసులు మన నార్త్ డివిజన్లోనూ అలాగే ఈస్ట్ డివిజన్లోనూ 7 కేసుల్లో 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో దొంగల్ని గుర్తుపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర సొమ్ము రికవరీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17వ తారీఖు నాడు ఈ నెల జోరిగిల గణేష్ అని ఆటో డ్రైవరు, తను ఆటో తిప్పుకొని ఉదయం 11:30కు వచ్చి కేరళ మసీద్ దగ్గర భూపేష్ నగర్లో పార్క్ చేసి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి ఆ ఆటో పెట్టిన దగ్గరికి ఒక 200 మీటర్ల దూరం ఉంటుంది. 11:30కి ఇంటికి వెళ్ళి తిరిగి 3 గంటల సమయంలో భోజనం చేసుకొని వచ్చి చూసేసరికి మహీంద్రా ఆటో అక్కడ కనబడలేదు. దాని మీద 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 11వ తారీఖు నాడు ఈవినింగ్ ఆటో డ్రైవర్ నాయని శంకర్ అని ఇతను వచ్చి మనోరమ థియేటర్ పక్కన రెసిడెన్స్ అక్కడ పార్క్ చేసి ఇంటికి వెళ్ళాడు. నైట్ పడుకొని ఉదయం వచ్చి చూసేసరికి ఆ మహేంద్ర ఆటో అక్కడ కనబడలేదు. ఈ 2 కేసుల్లోనూ మేము కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ చూసి ఆ సీసీటీవీ ఫుటేజ్లలో భూపేష్ నగర్లో పోయినటువంటి ఆటో క్యాప్చర్ చేయడం జరిగింది. దాని మీద ఆటో తీసినటువంటి వ్యక్తిని అలుమూరి నాగరాజుగా గుర్తించి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని దగ్గర నుంచి ఆ 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. అతను ఈ ఆటోలు తీసుకొని పోయి ఎవరికీ కనబడినటువంటి ప్రదేశంలో ఆటోలు పెట్టేసి ముందు అందులో ఉన్నటువంటి బ్యాటరీలు అమ్మేస్తాడు. ఆ తర్వాత ఆటోలను డిస్పోజ్ చేసుకోవడానికి అక్కడ పెట్టుకుంటున్నారు. ఆ సమయంలో మా క్రైమ్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. 2 ఆటోలు సుమారు 2 లక్షల ఖరీదు చేసేటువంటి కొత్త ఆటోలు 2 సీజ్ చేయడం జరిగింది. అలాగే 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనే మన డిఆర్ఎం ఆఫీసు పక్కన రైల్వే క్వార్టర్స్లో ఒక మోహినీష్ బ్రహ్మ గారని ఐఆర్టీఎస్ ఆఫీసరు, ఆయన భువనేశ్వర్కి ట్రాన్స్ఫర్ అయితే ఇల్లు లాక్ చేసుకొని ఈ నెల మొదటి వారంలో. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన నాయకుడు ద్రోణం రాజు, రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్. దేవాదాయ శాఖ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించాలి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. యువగలం విజయోత్సవ సభను విజయవంతం చేయండి, వేడుకలలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం దగా చేస్తోంది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇవి ఈ రోజు బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.